హాయ్ ఆల్, వెల్కమ్ టు క్రియేటివ్ సిస్టర్స్ పిఠాపురం తాలూకా. ఈ రోజైతే మా అమ్మ చేతి వంట మా చేతులతో చేసేద్దాం. ఏం చేసుకుందాం ఈరోజు? వేడి వేడిగా గుత్తి వంకాయ ఫ్రై చేసుకుందాం. సరే రండి, యమ్మి యమ్మి గుత్తి వంకాయ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే 1/2 kg బ్రింజాల్ తీసుకుని వీడియోలో చూపించినట్టు 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బ్రింజాల్స్ని సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవాలి. దాని తర్వాత పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని సోక్ చేసుకున్న బ్రింజాల్స్ కొంచెం ఫ్రై చేసుకోండి. మరీ డీప్ ఫ్రై కాదు, కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనం మసాలా రెడీ చేసుకుందాం. ఎలా చేసుకుందాం మసాలా? నేనైతే ఇంగ్రీడియంట్స్ షేర్ చేస్తా. సో 2 ఆనియన్స్, 4 క్యాష్యూస్ అండ్ పీనట్స్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ అండ్ గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. సాల్ట్ మీకు నచ్చినంత తగినంత యాడ్ చేసుకోండి. సో ఈ మిక్చర్లో అయితే లాస్ట్లో కొంచెం కర్డ్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మేమైతే ఆయిల్ మర్చిపోయాము, మీరైతే యాడ్ చేసుకోండి. సో ఆయిల్ యాడ్ చేసుకుంటే మిక్చర్ చాలా బాగా వస్తుంది కన్సిస్టెన్సీ. తర్వాత ఏం చేయాలంటే ఎన్ని బ్రింజాల్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న బ్రింజాల్స్ని తీసుకొని ఈ స్టఫ్ని కక్కేంతవరకు బ్రింజాల్లోకి కూరాలి. దీని తర్వాత మనం గ్రేవీ చూసేద్దాం ఎలా చేసుకోవాలా. ఫస్ట్ అయితే అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని జీరా, ఆనియన్స్, చిల్లీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న దాంట్లోకి 2 టమాటోస్ యాడ్ చేసుకొని అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. సో ఈ మిక్చర్ అయితే మేము గ్రేవీ కోసం యాడ్ చేసుకుంటున్నాము. ఇది కూడా ఆప్షనల్, మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇదైతే మా అమ్మది ఓల్డ్ రెసిపీ, మేమైతే కొత్తగా మళ్ళీ ట్రై చేస్తున్నాము. సో ఇది హై ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న బ్రింజాల్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సో పైనుంచి కొంచెం ఆయిల్ పోర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మిగిలిన మసాలా కూడా ఇందులో వేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి, అప్పుడే మనకి అల్లం వెల్లుల్లి స్మెల్ అయితే రాదు. దాని తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో మేమైతే ముందే యాడ్ చేసుకున్నాము. సో మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా ఆప్షనల్. ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేసి పక్క మాకు కమెంట్ చేయండి. మా అమ్మ చేతి వంట మీ చేతులతో చేసి మాకు కమెంట్ చేసేయండి. మేమైతే గ్రేవీ రావాలని కొంచెం వాటర్ యాడ్ చేసాము, మీకు ఇష్టమైతే యాడ్ చేయండి లేదా స్కిప్ చేసేయచ్చు. ఒకవేళ స్కిప్ చేసేటట్టు అయితే కొంచెం ఆయిల్ ఎక్సీడ్ వేసుకొని మీరు అప్పుడు డీప్ ఫ్రై చేసుకోండి. అటు ఇటు బ్రింజాల్ని అయితే ఫ్రై చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి. సో మీరైతే లో ఫ్లేమ్లో పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసుకుంటేనే మనకి బ్రింజాల్ అయితే బాగా కుక్ అవుతుంది. సో అప్పుడే టేస్టీగా వస్తుంది. సో ఇక్కడైతే మా బ్రింజాల్ ఫ్రై రెడీ. దేంట్లో తినాలి? నాకు తెలిసి సాంబార్ ప్లస్ గుత్తి వంకాయ ఫ్రై అయితే సూపర్ కాంబినేషన్ అక్క. కాదు చెల్లి, రైసెస్లో కూడా ట్రై చేయొచ్చు. వెజ్ పులావ్, బగార రైస్, టమాటో రైస్లో టేస్ట్ అయితే యమ్మీ ఉంటుంది. సో ఇక్కడైతే మా రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.